గాంధీ భవన్ కు అసంతృప్తి నేతలు వరుస కట్టారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో సమావేశమవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సిరీస రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈవేళ హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్లో హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నారు. ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్కు ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ నాయకులంతా కూడా వరుసగా కడుతున్నారు. ప్రధానంగా ఎంపీలందరినీ కూడా పిలిపించి ఎంపీలతో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు, అదేవిధంగా వాళ్ళ నియోజకవర్గాల పరిధిలో పార్టీ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఆరాధిస్తున్నారు. ఇప్పటి వరకు పలువురు ఎంపీలు మీనాక్షి నటరాజన్ను కలిసి వాళ్ళ నియోజకవర్గాలలో ఉన్న పరిస్థితులను వివరించారు. ఇప్పటికే భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి, అదేవిధంగా బలరాం నాయక్, రేణుకా చౌదరి వీళ్ళు కలిశారు. అదేవిధంగా హైదరాబాదు నగర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మీనాక్షి నటరాజన్ కలిశారు. మరికొంతమంది నాయకులు కూడా మీనాక్షి నటరాజన్ కలిసేదానికి హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్కు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఎల్బీ నగర్కు సంబంధించిన ఇటీవల వివాదం చోటు చేసుకున్న యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివశరణ్ రెడ్డి, అదేవిధంగా వాళ్ళ నాన్న జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా మీనాక్షి నటరాజన్ కలిసేదానికి ఇక్కడికి వచ్చారు. అయితే వాళ్ళు ఇంకా కలవలేదు, కలిసేదానికి సమయం లేదు, వేచి ఉన్నారు. అయితే ఈ ఎంపీలందరూ కూడా వరుసగా అంటే అందుబాటులో ఉన్న ఎంపీలు ఇప్పటికీ కొంతమంది ఎంపీలు ఢిల్లీకి పోయి ఉన్నారు. మిగిలిన ఎంపీలు ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి కలుస్తున్నారు. ఒక్కొక్కరిని సపరేట్గా కూర్చోబెట్టి వాళ్ళకి సంబంధించిన అంశాలన్నింటి మీద ఆరాధిస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచిస్తున్నారు. అదేవిధంగా పార్టీ పరంగా ఏఐసీసీ తీసుకుంటున్న కార్యక్రమాలను కూడా విస్తృతంగా ప్రచారం కల్పించాలి, సోషల్ మీడియాను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కూడా సూచిస్తున్నారు. మరొకవైపు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు పార్టీ నాయకులందరికీ కూడా అందుబాటులో ఉండి అక్కడ నాయకులకు అవసరమైన ఏవైనా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందుబాటులో ఉండి అన్ని చూసుకోవాలా, పార్టీ బలోపేతం అయ్యేటట్టుగా చూసుకోవాలని చెప్పి కూడా సూచిస్తున్నారు. పార్టీ బలోపేతం అయ్యేటట్టుగా నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం కూడా పర్యటించి ఎప్పటికప్పుడు అక్కడున్న స్థానిక రాజకీయ పరిస్థితులను అంచనా వేసుకుంటూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని చెప్పి కూడా ఆమె స్పష్టం చేస్తున్నారు. ఇలా వివిధ అంశాల మీద ఆమె ఆరాధిస్తున్నారు. అయితే అందుబాటులో ఉన్న ఎంపీలు కొంతమంది ఈవేళ కలుస్తారు, బహుశా రేపు కూడా కొంతమంది ఎంపీలు కలిసే అవకాశం ఉండాలి. అయితే ఈ నెల 17వ తేదీన వరుసగా మంత్రులతో కూడా సమావేశం కావాలని యోచిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మంత్రులకు సంబంధించిన అంటే ఆయా మంత్రులు వాళ్ళ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే మిగిలిన నాయకులకు కానీ అందుబాటులో ఉండాలని చెప్పి ముందు నుంచి చెప్తున్నారు. దానికి సంబంధించి పురోగతి ఎలా ఉండాలి ఏంటనే దాని మీద పూర్తిగా ఆరాధించడానికి ఆమె సమయం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పార్టీ పరంగా అంశాలను ప్రస్తావించడంతో పాటు ప్రభుత్వ పరంగా కూడా వాళ్ళ ఆయా శాఖల్లో అంటే మంత్రులు ఏదైతే ఆ శాఖలు నిర్వహిస్తున్నా ఆయా శాఖల్లో పురోగతికి సంబంధించి కూడా ఆమె ఆరాధించే అవకాశం ఉన్నది. మొత్తం మీద పార్టీ ప్రభుత్వం రెండు కూడా సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి ఆమె సూచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నింటి కూడా ప్రజల్లోకి గడప గడపకు తీసుకెళ్లినప్పుడే పార్టీ బలోపేతం అవుతుందని చెప్పి కూడా మీనాక్షి నటరాజన్ సూచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ దిశలోనే పార్టీ నాయకులంతా కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు ఎంపీలు కావచ్చు, ఇటు మంత్రులు కావచ్చు, అందరూ కూడా పార్టీని బలోపేతం చేసేదానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నింటి కూడా వాడుకోవాలి, వాటన్నింటినీ పూర్తి స్థాయిలో తీసుకోవాలి. అదేవిధంగా ప్రతిపక్షాలు ఏవైతే దుష్ప్రచారం చేస్తున్నాయో ఆ దుష్ప్రచారాన్ని కూడా ఎప్పటికప్పుడు తిప్పికొట్టేదానికి అవసరమైన సమాచారాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి తీసుకొని తిప్పికొట్టాలని చెప్పి కూడా సూచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవర్ టు స్టూడియో.